కూలి పనులు చేసుకునే వాళ్ళం అన్న రూపాయి మిగలబెట్టుకొని ఏదో ఇట్లా చేసుకుంటే ఇప్పుడు అన్నీ నాశనం చేసేసినారు. ఇవన్నీ మేము కూడబెట్టుకోవాలంటే మాకు మళ్ళా తీసుకున్నా కొంచెం సైడ్ ఇది కూడా నీళ్ళు ముగ్గురు ఫ్యామిలీలు ఉన్నారు. ఎప్పుడు లేదే కడప చరిత్రలో ఎప్పుడు లేదే. ద్వారకనాథ్ రెడ్డి అంటే నడువుల్లో సార్ ఇదేనా సార్ న్యాయం అతను గడ్డం కాదు వేంపల్లి ద్వారకనాథ్ రెడ్డి తూపల్లి ఆది తమ్ముడు ఆదిరెడ్డి. నేను ఒక బుక్ పెట్టా అవతలికి మీరే మీరు కూడా అవతలికి అక్క అక్క మీరు ఇంకొద్ది వెనక్కి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మధ్యలో వచ్చి సుమారు 100 మంది వచ్చి కనీసం పింఛన్ కూడా తీసుకోలేదన్న. కాంపౌండ్ కూడా అంతా పగలగొట్టేసినారు. సౌండ్ వస్తున్నాయని బయటకు వస్తే దవ అందరూ ఇళ్ళలో దూరేసినారు. మమ్మల్ని బయటికి దోసేసినారు. కనీసం ఫోన్లు చేసిన దానికి కూడా మాకు సెల్ ఫోన్ ఇవ్వలేదు. మెల్ల తాళ్ళతో కూడా లాకపోయినారు అన్న. అంత అన్యాయంగా ప్రవర్తించారు. చాలా అంత తాగిన్నారు. 100 మందితో మేము ఎంతవరకు రెండు చేసి పోతా ఉన్నా చిన్న పిల్లలను చూడకోకుండా ఆడ మనుషులను చూడకోకుండా అందరినీ లాగి బయటికి తీసుకొచ్చి ఆ మహిళ తాళి బొట్టు కూడా తెంచి బయటికి లాగి మరి ఈరోజు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టిన పరిస్థితి మరి మీరందరూ కూడా చూశారు. ఇది ఎక్కడి పరిపాలన? ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఏదైనా మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుయాయులు ఏమనుకుంటే అది జరుగుతుంది. వాళ్ళకు న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇది మనది అంటే అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. దానికి ఒత్తాసగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు ఒత్తాస పలుకుతున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న అంత సంఘటన జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా పోలీసు కూడా రాని పరిస్థితి. ఇప్పటికైనా వచ్చారమ్మా? ఇప్పటికైనా వచ్చారా? వాళ్ళు రోడ్డు పైన కూర్చొని దీక్ష చేస్తూ ఉంటే మరి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏంటి అని చెప్పి అడిగిన పరిస్థితి. మరి ఏ రకంగా పరిపాలన జరుగుతుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈ రకంగా ఎస్సీలని కూడా చూడకోకుండా, దళితులని కూడా చూడకోకుండా గత 100 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ నివసిస్తున్నా కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని
అంటే చట్టం తయారు చేసేదే మేము, మా ప్రభుత్వము, మా చట్టాన్ని ఉల్లంఘించడం మా హక్కు అని చెప్పి భావించి మరి ఈరోజు చట్ట ఉల్లంఘన చేసి మరి ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు మరి ఈ దుశ్చర్యకు పాల్పడం ఈరోజు ఖచ్చితంగా పూర్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఒక పార్టీగానే కాకుండా ఒక మానవుడిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.